అయ్యో 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 ఈ వేషాలకు నేను పడిపోతాననుకున్నావా? నీ నాటకాలు నా దగ్గర సాగవమ్మా. ఒక లూజుకి నా అందమైన చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా పిచ్చివాడిని అనుకున్నావురా? అదే నీ భాషలో చెప్పాలంటే నాకేమన్నా పచ్చి పెట్టిందనుకున్నావా? ఏంట్రా డాక్టర్ డాక్టర్ పోరా పోరా పో. ఏంటి వాళ్ళ ఒక కుక్క నక్క కూడా కనిపించడం లేదు? నాలాగే వెకేషన్కి వెళ్ళిపోయాయా? రేయ్, నిన్నిలాగే వదిలేస్తే నువ్వు తిరిగి వచ్చేస్తావు. నేనే రప్పిస్తాను. ఓహో, పులి కూడా రాబోతుందా? అది నిన్ను గోళ్లతో అయ్యో బావా లే, అన్ని సమస్యలు సాల్వ్ చేశాను. ఇక మీదట జానకి నువ్వే మొగుడివి. వచ్చే ముహూర్తంలోనే పిప్పి పెళ్ళి. ఎందుకు ఆశ్చర్యమా? నమ్మకం లేదా? నమ్మి తీరాలి. కొడైకెనాల్లో పెళ్ళి, వైజాగ్లో హనీమూన్. చచా, వైజాగ్ వేడిగా ఉంటుందే, ఇక్కడే పెళ్ళి, ఇక్కడే హనీమూన్. అదే నా ఆశ. నాకు కడుపు మండేట్టు చేశాడుగా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తేనే వాడి ఆత్మ శాంతిస్తుంది. ఏం బావా, ఇవాళ సరిగ్గా తినలేదా? చాలా థ్యాంక్స్. ఓ నువ్వెలా ఇక్కడ? అదొక ట్రిక్. తల పెట్టవలసిన చోట కాలు పెడితే భూతాలు దయ్యాలు పారిపోతాయట కదా. అది అడగలేదు. నువ్వెలా ఈ రూమ్లో? మీరే ట్రీట్మెంట్ అని ఈ రూమ్ లో పడుకోమని చెప్పారని ఆయన చెప్పారు. అయితే ఆ రూమ్ లో పడుకుంది డైమండ్ బాబే. అయ్యో అయ్యోడా, సంతోషంలో మీకు పాట పాడాలని, నాకు డాన్స్ చేయాలని ఆశగా ఉంది. మీరు కేవలం మనిషి మాత్రమే కాదు, భయస్థుడైన పేషెంట్ని బామ్మరిదిగా ఒప్పుకున్న బావ. ఒట్టి బావ కూడా కాదు, దేవుడు బావ. ప్రమాణం చెయ్యి. సత్య ప్రమాణంగా దేవుడు బావే. అది కాదు, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన పెళ్లి మ్యాటర్ బయట ఎవరి దగ్గర చెప్పనని ప్రమాణం చెయ్యి. ఓ సస్పెన్సా? వాళ్ళకి ట్రీట్మెంటా? ఓకే. ఏంటండి, ఎన్ని రోజులు ఈ విషయాన్ని మీ ఇద్దరి మధ్య సస్పెన్స్ గా ఉంచుతారు? ఇది ట్రీట్మెంటా? అతనికి జానకంటే భయమా? చాలా థ్యాంక్స్ అన్నయ్య, నన్ను ఆశీర్వదించు. ఇతన్ని చేసుకుంటే నువ్వు బాగానే ఉంటావు. ఏంటిది? ఆశీర్వదించండి. నువ్వు బాగానే ఉంటావు. ఏమండి, పాపం అండి బాబు, కొంచెం లూజ్ అయినా తప్పించుకుంటాడనేగా నేను టైట్ కట్టేశా. అదేనంటే చెప్తున్నాను, అనవసరంగా మనసులో ఆశలు పెంచుకుంటాడు. ఇప్పుడే ఈ పెళ్లి విషయం పిలిచి చెప్పేద్దామా? బాబు! అయ్యో, భయపడొద్దు, నక్క ఊడబెడుతోంది. ఏమిటి నక్క ఊళ్ళ ఇలా ఉంది? ఇది ఊళ్ళ కాదు, తేపు. నక్క ఎక్కువగా తింటే ఇలాగే తేపుతుంది. నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. బాబు! పెళ్లి విషయమే కదా, రేపు ఉదయాన్నే చెప్దాం. అతను నిద్రపోతుంటాడు. పెళ్లి విషయం కాదమ్మా, భయంతో ముహూర్తానికి వెళ్తున్నాను. ఏంటి? ముహూర్తం ఫిక్స్ చేయడానికి వెళ్తున్నాను. ఈ టైంలోనా? లేదంటే పీకి పాకం పెట్టేస్తుంది నక్క. విరహతాపం చూడు. ఏం చెప్తున్నారు? శాస్త్రులు గారేనమ్మా, చాలా బిజీ. అందరూ పీకి పీకి పాకం పెడతారు. ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. అది మనం ఉదయం చూసుకుందాం. ఈలోగా అతను పైకి పోతాడే. ఆయన వైజాగ్ పంతులు గారు. మార్నింగ్ ట్రైన్ కి వెళ్లే లోపల వెళ్ళి ఆయన కరవాలి. లేదు, పట్టుకోవాలి. యాండే, అదేం లేదు, మీ పెళ్లి పనులు చూసుకోవడానికి ఇప్పటి నుంచే టెన్షన్ అవుతున్నారు. ఉండదా మరి? హాయ్ తెనాలి, కంగ్రాట్స్. ఇక మీదట నన్ను ఇలా మర్యాద లేకుండా పిలవకూడదు. ఎందుకంటే నేనిక నుంచి తెనాలి రామయ్యను కాదు, మీ అత్తను చేసుకోబోయే తెనాలి మావయ్యని. అబ్బా, ఎలాగో అన్నీ నేను అనుకున్నట్లు సక్రమంగా జరుగుతున్నాయి. అవునదినా? అవుదినా? ఏంటిది? ఇద్దరము వదిన అని పిలిస్తే వదిన సెంటిమెంట్ యాంటీ సెంటిమెంట్ అయిపోతుందే. డాక్టర్ నాకు బావగారైతే మీరు నాకు అక్కయ్యా. అక్కా
పోరా పోయి పడుకో పో పద ఎన్నిసార్లు చెప్పినా అయ్యోడా ఇది కల కాదండి నిజమేనండో ఐ లవ్ యూ. అయ్యో బావగారికి ఏమీ అవ్వకుండా ఉండాలి. ఎహె, అవదు బావగారు. ఈ పులి కరవటం ఊరికే అన్నాను, ఏమీ అవదు. బావా నువ్వు బాగుపడతావట్రా? ఏంటి ఊరయ్యా, నేను డాక్టర్ కైలాష్ని. కైలాస ఇటు చూడరా, నువ్వు చేసిన పనికి ఈ పాటికి కైలాసానికి వెళ్ళి ఉండేవాడు. నీకు మర్యాద ఏంట్రా? నేను దారిలో వచ్చేటప్పుడు ఎన్నిసార్లు అరిచాను డాక్టర్ డాక్టర్ అని, వినిపించుకున్నావుట్రా గాడిద. అది నేను తెనాలి వాయిస్ అనుకున్నాను బాబు. నోరు మూస్తే అన్ని వయసులు ఒకేలా ఉంటారా సుంఠ? సారీ బాబు, ముందు నువ్వు ఇంటికి రా, నేను క్యూర్ చేస్తాను. జానకి కూడా నీకోసం ఎదురు చూస్తుంది. క్లోరోఫారం లేకుండా మేకం తెప్పిస్తున్నావా? వద్దు బాబు, ఇక జీవితంలో నీ ఇల్లు వద్దు, నీ చెల్లెలు వద్దు. ఇంకా నేను చేతుల నిండా వజ్ర ఉంగరాలు పెట్టుకున్నాను కాబట్టి నక్కలు కుక్కలు అవి తిని పొట్ట పగిలి చచ్చాయి. లేదంటే నేను పొట్ట పగిలి చచ్చిండేవాళ్ళరా. ఇంకా 2-3 ఉంగరాలు బ్యాలెన్స్ ఉన్నాయిగా బాబు, అవి విసురుంటే నక్క కరిచేది కాదుగా. అవేనా మిగిలే కనుక వీళ్ళు వచ్చారా? ఇంటికెళ్ళి స్నానం చేసి తింటూ ఏదో పాత ఫ్రెండ్ కదా అని ఇంతటితో వదిలేస్తున్నాను. ఇంకో మాట మాట్లాడావంటే బొక్కలోకి తోయిస్తాను. సార్ రండి సార్, రండి సార్, రండి సార్. పెళ్లి చేస్తానండి, నా పెళ్లి పెటాకులు చేసావు కదరా. తెనాలి ఏవయ్యో ఏవయ్యో ఆగలేని సంతోషాలో పట్టుజారు సరదాలయ్యో పట్టుజారు సరదాలయ్యో. ओ जाए 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 ओ जाए. ఏవయ్యో 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 ఆగలేని సంతోషాలు పట్టుజారు సరదాలయ్యో. కలలవనం కలకలం నా ఎదలో కలవరం మనసు మురిసిపోయి ఆడేనయ్యో. భూమిని తిప్పుతా నింగిపై దూకుతా తొడికిపోవు ప్రాయాల మా ఊరికేనయ్యో. నేల తాకి నిలవవు కాలి గంతులాగవు ఏ చిత్రం జరిగిందో అంతు దొరకదు. చిన్ని చిలకమ్మ చిన్ని చిలకమ్మ చిత్తరాలు జరిగే మొత్తం మీద మనిషినే మారిపోయానే. కొమ్మ చాటు పసి మనసే తెలిసేది కొత్తగా ఉంది క్షణం అలలుగా ఊహలే. హృదయమే చెదరనే ప్రేమలే పుట్టెనే. కన్ని గుండె నిలవదమ్మో
ఎందుకు ఊహలకి అడగవే ఒక్కసారి మనసుకు ఏమైంది దాచిన హృదయం రహస్య కథలే చెప్పిన మురిపెం తెలిసెను విషయం అరే నిలవడం ఆగడం వదగడం తెలియది వయసుకి వరసకి వానవిల్లే నేలకొచ్చే ఎద మురిసే ఇలా నువ్వొస్తే ఏవయ్యో 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 సీతకొక చిలకందం నిన్ను చుట్టి ఆడేనయ్యో ఓ జాయే ఏవయ్యో 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 ఆగలేని సంతోషాలు పట్టుజారు సరదాలయ్యో కలలవనం కలకలం నా ఎదలో కలవరం మనసు మురిసిపోయి ఆడేనయ్యో భూమిని తిప్పుతా నింగిపై దూకుతా తొణికిపోవ ప్రాయాల మా ఊరికినయ్యో నేల తాకి నిలవవు కాలి గంతులాగవు ఏ చిత్రం జరిగిందో అంతు దొరకదు ओ जाए 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 ओ जाए